వయనాడుకు ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అన్నట్లుగా చెప్తున్న మాటల్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి పెట్టింది. మఖన్ లాల్ ఫతేదార్ అనే తన రాజకీయ సలహాదారుతో ఇందిరాగాంధీ ఆ రోజుల్లోనే అన్నదట, అంటే నా రాజకీయ వారసత్వాన్ని ప్రియాంక గాంధీ ముందుకు తీసుకెళ్ళాలి, నా అనంతరం మీరు ఆ పని చేయాలని ఫతేదార్కు సలహా ఇచ్చినట్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ప్రియాంక గాంధీ ఇప్పుడు వయనాడులో పోటీ చేస్తుంది కనుక. కానీ ఇందిరాగాంధీకి ప్రియాంక వారసురాలు అవుతుందా? మొదటి విషయం ఏంటంటే అసలు వారసురాలు కావాలని ప్రియాంక గాంధీ కోరుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా? ఎందుకంటే రాహుల్ గాంధీని మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఇప్పుడు పార్లమెంట్లో ఆయనే అపోజిషన్ లీడర్. మొదటి నుంచి కూడా రాహుల్కు సహాయకరమైన రోల్, అంటే రాహుల్కు హెల్పింగ్ రోల్, అసిస్టెంట్ రోల్, కాంప్లిమెంటరీ రోల్లోనే ప్రియాంక గాంధీ రాజకీయం నడుస్తుంది. డే 1 నుంచి ప్రియాంక గాంధీ ఎక్కడా రాహుల్ గాంధీని సూపర్ సీడ్ చేసేటువంటి రోల్ ప్లే చేయలేదు. పైగా రాహుల్ గాంధీ వరుస అపజయాలు పొందుతుంటే పార్టీ లోపల బయట ఆయన క్రిటిక్స్ రాహుల్ గాంధీ కన్నా ప్రియాంక గాంధీ బెటరు, ప్రియాంక గాంధీ మోడీని బాగా ఎదుర్కోగలదు, ఆమెకు ఇందిరాగాంధీకి ఉన్న కరిష్మా ఉంది, ఉమెన్ లీడర్ కనుక బాగా మాట్లాడతారు కనుక, రాహుల్ గాంధీ సీరియల్ ఫెయిల్యూర్ ఉంది కనుక ప్రియాంక గాంధీని ముందుకు తీసుకురావాలి అని ఇంటా బయట, అంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ అండ్ అవుట్ సైడ్ ద కాంగ్రెస్ కోరస్ వినబడ్డా ప్రియాంక గాంధీ ఎక్కడా తన సోదరుని ప్లేస్ను ఆక్రమించుకోవాలన్న ప్రయత్నం చేయలే. వాళ్ళిద్దరి మధ్య ఆ పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఉంది. అందువల్ల ఇవాళ ఇందిరాగాంధీ వారసురాలు ప్రియాంక అంటే మరి రాహుల్ ఎవరు? వారసులు ఒక్కరే ఉంటారు, వారసులన్నా ఉంటారు, వారసురాలన్నా ఉంటారు, ఇద్దరైతే ఉండరు కదా. అంటే ఒకవేళ ప్రియాంక గాంధీని డామినెంట్ రోల్లోకి పట్టుకొస్తే అది రాహుల్ గాంధీ పరిస్థితిని బలహీనపరుస్తుందా? బహుశా ఆ వాతావరణం ఉండదు. అయితే ఆ కాంప్లిమెంటరీ రోల్లో ఇంకొకటి చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు, రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఉంటాడు, ప్రియాంక గాంధీ లోక్సభలో రాహుల్ గాంధీకి సపోర్టింగ్ రోల్లో ప్లే చేస్తూ ఉంటారు. ఒకవేళ రేపు ఈ ఫ్యామిలీ వారసత్వ రాజకీయం అనేది మాకేం నష్టం కాదు, అదే లాభం అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తే భవిష్యత్తులో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావచ్చు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కావచ్చు, మోడీ అమిత్ షా రోల్స్ లాగా ప్లే చేసడానికి అవకాశం ఉంది. అయితే డైనాసిటీ రూల్, వారసత్వ రాజకీయము, ఫ్యామిలీ రూల్ అన్న విమర్శ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఆ సాహసం చేస్తుందా? అందుకే రాహుల్ గాంధీ కన్నా కూడా మల్లికార్జున్ ఖర్గేను ప్రెసిడెంట్గా పెట్టి కాంగ్రెస్ పార్టీ లాభపడింది కూడా కదా. అందువల్ల ఇప్పటికిప్పుడు ప్రియాంక ఇందిరాగాంధీ వారసురాలుగా కాంగ్రెస్ పాలిటిక్స్లో సెంటర్ స్టేజ్లో నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చే వాతావరణమే కనబడతలేదు. ఇక ప్రియాంక గాంధీ ఎఫెక్టివ్గా మాట్లాడతారా? ఎఫెక్టివ్గా మాట్లాడడము మాట్లాడకపోవడం అనేది ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఒక్కొక్క సందర్భంలో రాహుల్ గాంధీకి ఒకప్పుడు పప్పు అని బీజేపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆల్రెడీ భారత్ జోడో తర్వాత డీపప్పువైజేషన్ అంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. మారిపోయింది కదా. ఇప్పుడు 100 మంది ఎంపీలను గెలిపించిన రాహుల్ గాంధీగా, మోడీకి వ్యతిరేకంగా ఒక పవర్ఫుల్ నరేటివ్ను బిల్డ్ చేసిన రాహుల్ గాంధీగా, రాజ్యాంగాన్ని కాపాడుతాను అనే ప్రామిస్తో మొత్తం ఉమ్మడి ప్రతిపక్షానికి నేతగా రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్ గణనీయంగా పెరిగింది. రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్ పైన అనేక ప్రశ్నలు ఉన్నప్పుడే ప్రియాంక గాంధీ నెంబర్ 1 పొజిషన్ కావాలని కోరుకోలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచరు, ప్రొఫైలు గణనీయంగా పెరిగింది. ఈవెన్ యూపీ లాంటి రాష్ట్రంలో మోడీ కన్నా ఎక్కువ మంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటున్న సమయంలో ప్రియాంక గాంధీ ఎందుకని నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది? పోనీ రాహుల్ గాంధీ నిరూపించుకోలేదు అన్నవారు ఇప్పుడు ఆన్సర్ దొరికింది. రాహుల్ గాంధీ తన సత్తా నిరూపించుకున్నారు. ప్రియాంక గాంధీ అయితే ఇంకా అన్టెస్టెడే కదా. యూపీలో జనరల్ సెక్రటరీగా ఆమె ఉన్న రోజుల్లో ఈ రకమైన రిజల్ట్ ఏమీ రాలేదు. అలాగే ఆమె వారణాసిలో మోడీనిపై పోటీ చేసి గెలవలేదు కదా. మా సిస్టర్ పోటీ చేసి ఉంటే గెలిచేదని చెప్పి రాహుల్ గాంధీ అనడమే తప్ప, వాయనాడ్ సేఫ్ సీటు, రాహుల్ గాంధీ ఖాళీ చేసిన సీటు, అక్కడ పార్లమెంటు గెలవడం వల్ల కూడా ప్రియాంక గాంధీ పొలిటికల్ ప్రొఫైల్ పెరగదు కదా. అందువల్ల ఇప్పుడు వాయనాడ్లో గెలిపించటానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అన్న
వ్యాఖ్యల్ని నరేటివ్గా తీసుకొస్తున్నారు. కానీ సమీప భవిష్యత్తులోనైతే రాహుల్ గాంధీ పక్కకు జరిగి ప్రియాంక గాంధీ ఇందిరమ్మ వారసురాలుగా కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ ఫిగర్గా వస్తుందని నేను అనుకోను.